హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరి ఇళ్లల్లో రాగి ఇంకా ఇత్తడి సామాన్లు ఉండే ఉంటాయి. వాటిని క్లీన్ చేసుకోవడానికి బయట నుంచి పౌడర్స్ తెచ్చి క్లీన్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ₹1 ఖర్చు లేకుండా ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది వీడియోలో అయితే చూపిస్తానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఆ పదార్థాలు ఏంటో చూపిస్తాను, ఆ పేస్ట్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ముందుగా గోధుమ పిండి. ఇది అయితే ప్రతి ఒక్కరి ఇళ్లల్లో ఉండే ఉంటుంది. గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను, నాకు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి క్లీన్ చేయడానికి ఎక్కువగానే తీసుకుంటున్నాను గోధుమ పిండి. అలాగే ఉప్పు, చూడండి ఉప్పు తీసుకుంటున్నాను. మరి పెరుగు. నీట్గా మిక్స్ చేసుకోండి అంతా కలిసేలాగా. కొంచెం పెరుగు ఎక్కువే పడుతుంది, నేను పిండి ఎక్కువే తీసుకున్నాను కదా. పేస్ట్లా రెడీ చేసుకోవాలి. పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. సో నేను ఇప్పుడు అప్లై చేసి చూపిస్తా. ఇలా తీసుకున్నాను స్టీల్ స్క్రబ్బరు. చూడండి, వాష్ చేసి చూపిస్తా. నేను ఎటువంటి సోప్ కానీ ఎటువంటి పౌడర్స్ కానీ వాడలేదు. నేను తయారు చేసుకున్న లిక్విడ్తోనే ఇలా వాష్ చేస్తాను, స్క్రబ్ చేశాను. వాష్ చేసి చూపిస్తా. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంతకుముందు ఇలా లేదు. అన్నీ వాష్ చేసి చూపిస్తా. మీకు స్క్రబ్ చేయాలంటే స్క్రబ్ చేసుకోవచ్చు, లేదా ఇలా అప్లై చేసి కొద్దిసేపు వదిలేసినా సరే బాగా అయిపోతుంది. సేపు ఇలా అప్లై చేసి వదిలేసి 10 నిమిషాలు అలా వదిలేసారంటే కూడా అయిపోతుంది. మీకు తెలియడం కోసం అన్నీ ఇలా వాష్ చేసి చూపిస్తున్నానండి. చూడండి, దీనికి వీడియో స్టార్టింగ్లో అప్లై చేశాను కదా, అప్పుడే చూడండి ఏ కలర్ వచ్చిందో. మనం ప్రెజర్ పెట్టి తిక్కలేము ఇలా స్క్రబ్బర్తో అన్నప్పుడు ఇలా అప్లై చేసి కొద్దిసేపు వదిలేస్తే అది తెల్లగా అయిపోతుంది. సారీ, నార్మల్ కలర్కి వచ్చేస్తుంది. ఎలా రాగి ఎలా ఉంటుందో ఆ కలర్కి. సో అన్నీ ఇలా అప్లై చేసి రబ్ చేసి పెట్టాను. ఇప్పుడు వాష్ చేసి చూపిస్తా. చూడండి ఇలా కనిపిస్తుంది, ఇంతకుముందు ఎలా ఉంది.
చూడండి. లైటింగ్ తక్కువ ఉండడం వల్ల ఏమన్నా డల్గా కనిపించవచ్చు, బట్ చాలా బాగా క్లీన్ అయ్యాయి. ఇది జస్ట్ అప్లై చేసి పెట్టాను కదా, అది చూడండి రబ్ చేశాను మళ్ళీ కొద్దిగా. ఫైనలీ వాష్ చేసి డ్రై అయిన తర్వాత ఎలా కనిపిస్తున్నాయి చూడండి. అలాగే పక్కన బిఫోర్ ఎలా ఉంది అనేది కూడా పిక్ యాడ్ చేస్తాను చూడండి. నా వీడియో మీకైతే నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.